ఇప్పుడు మనం మిడిల్ హిమాలయస్ గురించి చూద్దాం. ఆల్రెడీ గ్రేటర్ హిమాలయస్ గురించి చూసాము, హిమాద్రి గురించి. ఇప్పుడు మనం డిస్కస్ చేసుకునేది మిడిల్ హిమాలయస్ అనమాట. సో మిడిల్ హిమాలయస్ దీని ఏమంటారు? హిమాచల్ అంటారు. సో గ్రేటర్ హిమాలయస్ని హిమాద్రి అంటారు, వీటిని హిమాచల్ అంటారు అనమాట. అంటే గ్రేటర్ హిమాలయస్ తర్వాత నెక్స్ట్ స్టెప్ అనమాట, ఇది రెండవ స్టెప్. కొంచెం వాటికంటే తక్కువ హైట్లో ఉంటాయి ఇవి. అవి చాలా ఎత్తులో ఉంటాయి, పెద్ద శిఖరాలు అవన్నీ. కొంచెం తక్కువ హైట్లో, ఇవి చివరిలో అనమాట. అంటే ఇవన్నీ ఎలా ఉంటాయంటే మనం చెప్పాలంటే, ఇవి గ్రేటర్ హిమాలయస్ అనుకోండి, ఇవి గ్రేటర్ హిమాలయస్ అనుకోండి. నెక్స్ట్ స్టెప్లో మిడిల్ హిమాలయస్ ఎలా ఉంటాయి, ఇవి శివాలిక్స్ అనమాట, కింద ఎలా ఉంటాయి. ఇది గ్రేటర్ హిమాలయాస్, సో ఇవి వచ్చేసి మిడిల్ హిమాలయాస్, సో ఇవి వచ్చేసి శివాలిక్స్ అనమాట. ఈ విధంగా ఉంటాయి. సో ఇప్పుడు మనం హిమాచల్ గురించి చెప్పుకుందాం, అంటే మిడిల్ హిమాలయాస్ గురించి చెప్పుకుందాము. ఇందులో ప్రధానమైన అంశాలు ఏమున్నాయి అవి చూసుకొని పోటీ పరీక్షల కోసం తర్వాత శివాలిక్స్ గురించి చెప్పుకుందాం, ఓకేనా. సో మిడిల్ హిమాలయాస్ ప్రధానంగా సెడిమెంటరీ రాక్స్ ఉంటాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి వోల్కానిక్ రాక్స్. మనకి గ్రేటర్ హిమాలయాస్ ఎలా ఏర్పడ్డాయి? గ్రనైటు, దానికి రూపాంతర శిలలు ఏమున్నాయి? జీనిస్ అనమాట, జీనిస్. ఆ రెండింటి వల్ల ఏర్పడింది. కానీ ఇక్కడ మాత్రం ఇది సెడిమెంటరీ రాక్స్, వోల్కానిక్ రాక్స్. ఇక్కడ చూడండి వోల్కానిక్ రాక్స్ కూడా ఉన్నాయి. అంటే ఏంటి? అగ్నిపర్వత శిలలు, అగ్నిపర్వత. సో అగ్నిపర్వత శిలలతో కూడా ఏర్పడింది అనమాట. ఎస్పెషల్లీ ఫిరిపంజల్ రేంజ్, ఈ ఫిరిపంజల్ రేంజ్ అంతా కూడా అగ్నిపర్వత శిలలు ఉంటాయి. మరి అగ్నిపర్వతాలు ఎందుకు వచ్చాయి అక్కడంటే, ఇప్పుడు రెండు పలకలు ఢీకొట్టుకున్నాయి. సో రెండు స్టోన్స్, మనం పెద్ద రెండు రాళ్ళు తీసుకొని కొడితేనే నిప్పురవ్వలు వస్తాయి, అవునా కాదా? ఇప్పుడు భూమి లోపల ఎలా ఉంటుంది? మనకి లావా ఉంటుంది. సో మనకి కోరు తర్వాత మ్యాంటల్లో అస్ట్రోస్పియర్ అని ఉంటుంది, మీకు ఓల్డ్ జాగ్రఫీలో వస్తుంది. అస్ట్రోస్పియర్లో మొత్తం మాగ్మా ఉంటుంది, మాగ్మా. దాని బయటకు వస్తే మనం ఏమంటామో లావా అంటాం. లోపలుంటే మాగ్మా, బయటకు వస్తే లావా అనమాట. ఎప్పుడైతే ఈ పలకలు ఢీకొట్టుకున్నప్పుడు చాలా పెద్ద ఘర్షణ జరిగి అక్కడి నుంచి మాగ్మా అనేది బయటకు వచ్చిందనమాట. బయటికి రావడం వల్ల శిలల్లాగా ఏర్పడింది. బయటకు వస్తే ఏమంటాము? లావా అంటాం. లోపలుంటే మాగ్మా, బయటకు వస్తే లావా. ఈ లావా ఎప్పుడైతే బయటకు వచ్చిందో ఇదంతా కూడా బయటికి శిలల్లా ఏర్పడ్డాయన్నమాట. కాబట్టి హిమాలయాల్లో గ్రనైట్, జీనిసే కాకుండా సెడిమెంటరీ రాక్స్, ఇవే కాకుండా మెటమారిఫిక్ రాక్స్, అగ్నిపర్వత శిలలు కూడా ఉన్నాయన్నమాట. అర్థమైంది కదా? ఈ అగ్నిపర్వత శిలల్లో వచ్చినటువంటివే మనకు ప్రధానంగా గ్రనైట్ అనమాట. గ్రనైట్ అనేది ఆ యొక్క లావా ద్వారా వస్తుంది, బసాల్ట్ ఇవన్నీ కూడా, ఓకేనా. సో ఇదనమాట. నెక్స్ట్ వీటి యొక్క యావరేజ్ హైట్. సో యావరేజ్ హైట్ వచ్చేసి సరాసరి ఎత్తు అనమాట. సో వీటి యొక్క సరాసరి ఎత్తు ఎంత ఉంది? మిడిల్ హిమాలయాస్, ఈ హిమాచల్ అంటే 3500 నుంచి 4500 మీటర్లు అనమాట. అదే మన గ్రేటర్ హిమాలయాస్ ఎంత ఉంది? గ్రేటర్ హిమాలయాస్ అయితే 6100, సో 6100 సెంటీమీటర్లు, ఇంతకంటే ఎత్తున్నాయన్నమాట. ఇవి సరాసరి హైటు, మినిమం. అన్ని పీక్స్ సరాసరి తీసుకుంటే 6100 మీటర్లు ఉన్నాయన్నమాట. 6100 మీటర్లు ఎత్తులో ఉన్నాయి. కానీ ఇక్కడ మిడిల్ హిమాలయాస్ కొంచెం తక్కువ. మిగతా పీక్స్ అన్నిటి సమానంగా చూసుకుంటే, యావరేజ్ చేసుకుంటే, యావరేజ్ ఎలివేషన్ అనేది 3500 నుంచి 4500 మీటర్లు ఉందన్నమాట. అలానే రగ్గుడ్ టెర్రైన్. సో రగ్గుడ్ టెర్రైన్ అనమాట, విత్ ది వ్యాలీస్. ఇది గ్రేటర్ హిమాలయాస్ లాగా మౌంటైన్స్ లాగా ఉండదు అనమాట. రగ్గుడ్గా ఉంటుంది, అంటే గజిబిజిగా ఉంటుంది అనమాట. కొన్ని దగ్గర లోయలు ఉంటాయి. సో కొన్ని ప్రాంతాల్లో చూడండి లోయలు ఉంటాయి, విపరీతమైన లోయలు ఉంటాయి, పెద్ద పెద్ద లోయలు. మళ్ళీ పర్వతాలు ఉంటాయి, మళ్ళీ పెద్ద పెద్ద లోయలు, పర్వతాలు, అక్కడక్కడ లోయలు, అక్కడక్కడ పర్వతాలు. కాబట్టి ఇది ఒక స్ట్రెచ్లా ఉండదు అనమాట, కంటిన్యూస్ స్ట్రెచ్లా ఉండదు. మన గ్రేటర్ హిమాలయాస్ ఎలా ఉన్నాయి? గ్రేటర్ హిమాలయాస్ కంటిన్యూస్ స్ట్రెచ్ లాగా ఇలా ఉన్నాయి. మౌంటైన్స్ అనేవి పెద్ద పెద్ద మౌంటైన్స్ ఇలా ఉన్నాయన్నమాట. కానీ ఇక్కడ ఈ మిడిల్ హిమాలయాస్ రగ్గుడ్ టెర్రైన్. సో రెండు మౌంటైన్స్ ఉంటాయి, పెద్ద లోయ ఉంటుంది, మళ్ళీ రెండు మౌంటైన్స్ ఉంటాయి, ఇక్కడ పెద్ద లోయ, మళ్ళీ ఇక్కడ మౌంటైన్స్, ఇక్కడ పెద్ద లోయ, ఇలా ఉంటాయన్నమాట. లోయలతో ఏర్పడి ఉన్న పర్వతాలు ఇవన్నీ కూడా, అందుకే రగ్గుడ్ టెర్రైన్ అంటారు. అంత ఈజీ కాదు. ఇక్కడ మీరు డెహ్రాడూనో, హరిద్వారు, డెహ్రాడూన్ ఇవన్నీ వెళ్తారు చూడండి. డెహ్రాడూన్, మసూరి ఈ ప్రాంతాలకు వెళ్ళండి, అక్కడంతా సిటీస్ అవన్నీ పెద్ద పెద్ద లోయలు ప్రాంతాల్లో ఉంటాయి. పెద్ద మౌంటైన్స్, మళ్ళీ లోయలు, మళ్ళీ ప్రాంతాలు, మళ్ళీ లోయలు ఇలా ఉంటాయి. కానీ అదే మన గ్రేటర్ హిమాలయాస్, మనకి నేపాల్ అక్కడ వెళ్తే మౌంటైన్స్ అనేవి స్ట్రెచ్గా ఉంటాయి, వరుసగా ఉంటాయి, పెద్ద పెద్ద మౌంటైన్స్. అక్కడ లోయలు తక్కువ ఉంటాయి. ఒక కాశ్మీర్ లోయ ఉంది ప్రధానంగా అక్కడ, కానీ ఇక్కడ చాలా లోయలు ఉంటాయన్నమాట, ఓకేనా. సో అర్థమైంది కదా. అయితే ఇక్కడ మనకి ఈ రగ్గుడ్ టెరైన్లో ఉండే ప్రధానమైన లోయలు. సో లోయలు చూసుకుంటే ఇక్కడ ప్రధానమైనవి కాశ్మీర్ లోయ ఇక్కడ తీసుకోవచ్చు. కాశ్మీర్ లోయ కూడా మనకి మిడిల్ హిమాలయాలో ఉంటుంది. హిమాచల్లో కుల్లు మనాలి అంటాం కదా, కులు లోయ, నెక్స్ట్ కంగ్రా లోయలు, ఇవన్నీ ప్రధానమైన లోయలు అనమాట. కంగ్రా లోయ, కులు లోయ, కాశ్మీర్ లోయ, కులు మనాలి అంటాం కదా. ఈ కులు మనాలి అనేది ఇక్కడే ఉంటుంది. సో కులు మనాలి అనేది
ఈ ప్రాంతంలోనే ఉంటుందన్నమాట. ఏ ప్రాంతంలో? హిమాచల్ పర్వతాల్లోనే ఉంటుంది. షిమ్లా ఇవన్నీ కూడా మనకి ఎక్కడ ఉంటాయంటే హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉండే ఇవన్నీ కూడా హిమాలయాల్లో ఉన్నాయి. అంటే మన వర్గీకరణలో హిమాచల్లో మిడిల్ హిమాలయస్లో ఉంటాయన్నమాట మస్సూరి ఈ ప్రాంతాలన్నీ కూడా. తర్వాత ఇక్కడ చూడండి మనకి నగరాలు అన్నమాట, ప్రధానమైనటువంటి నగరాలు. సో నగరాలు అనుకోవచ్చు, హిల్ స్టేషన్స్ ఎలా అయినా పిలుచుకోండి. వీటిలో ఏమున్నాయంట? ఒకటి సిమ్లా, ఇంకోటి మస్సూరి. సో మనకి ఐఏఎస్ అవి ట్రైనింగ్ ఇస్తారు కదా మస్సూరి. సో మస్సూరి, ధర్మశాల, మనకి పెద్ద క్రికెట్ స్టేడియం ఉంటుంది, చాలా అందంగా ఉంటుంది ధర్మశాల. సో ధర్మశాల ఇవన్నీ కూడా ఇక్కడ ఉండే హిల్ స్టేషన్స్, అలానే నగరాలు కూడా పెద్ద పెద్ద సిటీస్ అనమాట ఇవి. షిమ్లా అనేది క్యాపిటల్ సిటీ ఆఫ్ ది హిమాచల్ ప్రదేశ్. అర్థమైందా? సో ఇట్లా అనమాట. ఇలా మనకి ఇంకా చూసుకుంటే మస్సూరి ఒక బ్రిటిష్ వాళ్ళ కాలంలో షిమ్లాని వీళ్ళు వేసవ రాజధానిగా పెట్టుకున్నారు అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు. అందుకే షిమ్లాలో మనకి ఎక్కువగా చూడండి ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళ భవనాలు అవన్నీ ఉంటాయి. ఓకేనా? మస్సూరి లబ్సనా ఉంది కదా, ఐఏఎస్ ట్రైనింగ్ ఇస్తారు. సో ఐఏఎస్ వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు కదా మస్సూరి రీజను, అది కావచ్చు. ధర్మశాల చాలా బుద్ధిస్టు రీజన్ ప్రాంతానికి సంబంధించింది. బౌద్ధ ఆరామాలు అవన్నీ ఎక్కువ ఉంటాయి ఇక్కడ. అర్థమైందా? సో పెద్ద క్రికెట్ స్టేడియం కూడా ఉంటుంది. స్టేడియం చుట్టూ చాలా మనకి క్రికెట్ చూసినప్పుడు చూడండి చుట్టూ హిమాలయస్ కనిపిస్తూ ఉంటాయి, చాలా అందంగా ఉంటుంది. ఎత్తైన ప్రాంతంలో ఉంది ఆ క్రికెట్ స్టేడియం ధర్మశాల. సో ఇవన్నీ కూడా మిడిల్ హిమాలయస్లోనే ఉంటాయన్నమాట. సో మిడిల్ హిమాలయస్లో ఉంటాయి. చూడండి మిడిల్ హిమాలయస్ ఎలా ఉన్నాయి, ఇక్కడ పర్వతాలు ఉన్నాయి. ఇక్కడ చూడండి మధ్యలో లోయ, ఇదంతా లోయ, పెద్ద లోయ. మళ్ళీ ఇది ఒక పర్వతం, ఇక్కడ ఉండేదంతా లోయ, మళ్ళీ ఇది లోయ. ఇక్కడ చూడండి మళ్ళీ ఇక్కడ గ్యాప్లో లోయ ఉంది. ఇలా పర్వతాలు, లోయలు, మళ్ళీ పర్వతాలు, లోయలు, రగ్గు టెరైన్ ఉంటుంది అనమాట. సో అర్థమైందా? ఇలా నెక్స్ట్ ఇక్కడ కొన్ని మౌంటైన్ రేంజెస్ ఉన్నాయన్నమాట. మౌంటైన్ రేంజెస్ ఏంటంట? సో మౌంటైన్ రేంజెస్ అంటే పర్వత శ్రేణులు, కొన్ని రేంజెస్ అనమాట, శ్రేణులు ఉన్నాయి. కొన్ని పర్వత శ్రేణులు అయితే ఉన్నాయి. వాటిని ఏంటంటే నాగ్టిబ్బా. సో నాగ్టిబ్బా మహాభారత్. సో నాగ్టిబ్బా మహాభారత్. సో నాగ్టిబ్బా అనేది మనకు ఉత్తరాఖండ్లో ఉంటుంది. సో మహాభారత్ అనేది నేపాల్లో ఉంటుంది. సో నేపాల్. సో ఈ మహాభారత్ లేక్ అనమాట, మహాభారత్ లేక్ అంటారు. ఈ మహాభారత్ శ్రేణి అనేది ఎక్కడుందంటే నేపాల్లో ఉంటుంది, నాగ్టిబ్బా ఉత్తరాఖండ్లో ఉంటుంది. ఈ పర్వత శ్రేణులు అనమాట, అంటే కంటిన్యూస్ స్ట్రెచ్ ఉంటాయి, ఒక స్ట్రెచ్ ఉంటాయి. దీన్ని మహాభారత్ లేక్ అంటారు, నేపాల్లో ఉంటుంది ఇది. సో కాబట్టి శ్రేణి అనమాట. శ్రేణి అంటే ఏంటి? వరుస అని. వరుసగా కొన్ని పర్వతాలు ఉంటే దాన్ని శ్రేణి అని చెప్పేసి పిలుస్తారు, మౌంటైన్ రేంజ్ అంటారు, పర్వత శ్రేణి అంటాం. కాబట్టి మహాభారత్ పర్వత శ్రేణి ఎక్కడుందంట? నేపాల్లో ఉంది. నాగ్టిబ్బా వచ్చేసి మనకి ఉత్తరాఖండ్లో ఉంటుంది. సో అర్థమైందా? కాబట్టి ఈ విధంగా ఈ మిడిల్ హిమాలయస్లోనే ఎన్నో నగరాలు, హిల్ స్టేషన్స్, కాశ్మీర్ లోయ, కులు లోయ, కంగ్రా లోయ ఉంది. అయితే వర్షపాతం ఇక్కడ కొంచెం పడుతుంది, మంచు గ్రేటర్ హిమాలయస్ కంటే కొంచెం తక్కువే, కానీ మంచు ప్రాంతాలు ఇవి కూడా చాలా పెద్ద మొత్తంలో మంచు ఉంటుంది. వర్షపాతం కొంచెం ఎక్కువగా ఉంటుంది ఈ ప్రాంతంలో, వర్షపాతం ఉంటుంది. కానీ మనకు అక్కడ వర్షపాతం ఉండదు గ్రేటర్ హిమాలయస్లో. ఎందుకంటే ఇలా వాలు ఉన్నాయి ఇండియా మీదకి, మాన్సూన్స్ పోలేవన్నమాట. హిమాలయాలు ఢీ కొట్టి టిబెటన్ వ్యాలీ కాడి నుంచి మళ్ళీ రిటర్న్ వచ్చేస్తాయి. కాబట్టి వర్షపాతం ఈ ప్రాంతంలో పడదు. గ్రేటర్ హిమాలయస్లో వర్షపాతం తక్కువ. పశ్చిమ వైపు కూడా, హిమాలయాలకి పశ్చిమ వైపు కూడా తక్కువ, ఈస్టర్న్ వైపు ఎక్కువ. మనకి నార్త్ ఈస్ట్ ఇండియా, సిక్కిము, అస్సాం ఆ ప్రాంతంలో చూడండి వర్షపాతం ఎక్కువ ఉంటుంది. మన పిఓకే, నేపాల్ ఆ ప్రాంతంలో వర్షపాతం తక్కువ ఉంటుంది. సో అర్థమైందా? వెస్టర్న్ హిమాలయాస్లో వర్షపాతం తక్కువ, ఈస్టర్న్ హిమాలయాస్లో అంటే తూర్పు వైపు ఉండే హిమాలయాల్లో వర్షపాతం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మిడిల్ హిమాలయాస్లో వర్షపాతం ఎక్కువగా ఉంటుంది, మంచు కూడా ఉంటుంది అనమాట. గ్రేటర్ హిమాలయస్తో పోల్చుకుంటే మంచు కొంచెం తక్కువైనా కూడా చాలా మంచు ప్రాంతాలు ఇవన్నీ కూడా, షిమ్లా ఇవన్నీ కూడా. సో అర్థమైందా ఇంతవరకు క్లియర్గా? ఇలా హిమాచల్ అనమాట. మిడిల్ హిమాలయాస్లో ఈ విధంగా అయితే ప్రధానమైనటువంటి అంశాలు ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ చూడండి పాసెస్. ఇందా మనం చెప్పుకున్నాం కదా హిమాలయన్ పాసెస్ అని చెప్పేసి. సో హిమాలయన్ పాసెస్ అని చెప్పుకున్నాం కదా, ఇక్కడ కూడా కొన్ని ఉన్నాయన్నమాట. ఒకటి పిరిపంజాల్ పాస్, సో పిరిపంజాల్ ఎక్కడ ఉందంటే ఇది జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంటుంది పిరిపంజాల్. నెక్స్ట్ బన్హీలాల్. సో బన్హీలాల్ కూడా మనకి జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి గోల్బాగర్ పాస్. ఇలా హిమాలయన్ పాసెస్ అనమాట. ఇవన్నీ కూడా ప్రధానంగా మనకి హిమాలయన్ పాసెస్. ఇవి ఎక్కడ ఉన్నాయి? ఆల్రెడీ మనం ఏం చెప్పుకున్నాం ఇంతకుముందు,
గ్రేట్ హిమాలయాస్, హిమాద్రిలో కూడా కొన్ని పాసెస్ ఉన్నాయి. మిడిల్ హిమాలయస్లో కూడా హిమాచల్లో కూడా కొన్ని పాసెస్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడే ప్రధానంగా కొన్ని నదులు ఉంటాయన్నమాట, నదులు పుడతాయి. నదుల యొక్క జన్మస్థలం ఇది. సో నదులు అనేవి ప్రధానంగా ఇక్కడే పుడతాయి అన్నమాట, చాలా నదులు. అవేంటంటే జీలం, బియాసు, చీనాబు. జీలం నది, సో జీలం నది, బియాస్, సో బియాస్ నది అండ్ చీనాబు. ఈ నదులన్నీ కూడా ఈ మౌంటైన్ రేంజెస్లో అన్నమాట. సో మనం చెప్పుకున్నటువంటి ఈ మౌంటైన్ రేంజెస్లోనే ఉంటాయి, ఇక్కడి నుంచే పుట్టాయన్నమాట. మనకి ఈ గంగా రివర్ కావచ్చు, తర్వాత బ్రహ్మపుత్ర, రాకాస్ అవి చూడండి అక్కడ ఉంటాయి. ఇక్కడ ట్రాన్స్ హిమాలయస్లో మనకి రాకాస్ లేక్, మానస సరోవర్ లేక్ ఉంటాయి. మనం డ్రైనేజ్ సిస్టమ్ చెప్పుకునేటప్పుడు చెప్పుకుందాం, నదుల గురించి చెప్పుకుంటాం కదా నెక్స్ట్ క్లాసుల్లో, అప్పుడు క్లారిటీగా చెప్పుకుందాము. అవి కూడా హిమాలయ ప్రాంతం నుంచి వస్తాయి. మనకి హిమాలయన్ రివర్స్ సపరేట్గా ఉంటాయి. మన భారతదేశంలో 2 రకాలుగా ఉంటాయి రివర్స్ అనేవి, వాటి యొక్క సోర్స్ను బట్టి, జన్మస్థలాన్ని బట్టి. ఒకటి హిమాలయ నదులు, అవి ఎప్పుడు మంచు కరిగి జీవనదులు, వాటర్ వస్తూనే ఉంటాయి, ఎప్పుడు ఎండిపోవు. ఇంకోటి రెయిన్ఫెడ్ రివర్స్ అనమాట, ద్వీపకల్ప నదులు. వర్షం పడ్డప్పుడే నదులు ఫుల్గా నీరుతో సమృద్ధిగా ఉంటాయి, వర్షం లేనప్పుడు వాటర్ ఉండవన్నమాట. ఇప్పుడు మన కృష్ణా నది, గోదావరి నది, కావేరి ఇవి చూడండి, మాన్సూన్ టైంలో ఫుల్గా ఉంటాయి వాటర్, తర్వాత ఎండిపోయి ఉంటాయి వాటర్ లేకుండా. కానీ మనకి గంగా రివరు, యమున, బ్రహ్మపుత్ర, ఇండస్సు, తర్వాత చీనాబు, బియాసు, సట్లేజు ఇవన్నీ చూడండి జీలం నదివి. అవి ఎప్పుడు కోసినదివి, వర్షపాతము ఎప్పుడు మంచు కరిగి వస్తూనే ఉంటాయన్నమాట వాటర్, జీవనదులు, పెరినియల్ రివర్స్ అంటారు. సో కాబట్టి రివర్స్ అన్నీ కూడా ఈ హిమాచల్లోనే పుడతాయన్నమాట, ఈ యొక్క మిడిల్ హిమాలయస్లోనే పుడతాయి. ఇంతవరకు క్లియర్ కదా? ఇది ఓవరాల్గా హిమాచల్, మిడిల్ హిమాలయస్కి సంబంధించినటువంటి అంశం అనమాట. కాబట్టి ఇప్పుడు మూడవది మిగిలింది ఏంటి? శివాలిక్స్. ఇవి పుట్టిల్స్ అనమాట, శివాలిక్స్. సో శివాలిక్స్ అంటే ఏంటంటే ఇవి కంప్లీట్గా పుట్టిల్స్ ఆఫ్ ది హిమాలయస్ అంటారు. పుట్టిల్స్ అంటే హిమాలయాలో చివరి భాగంలో ఉండే. పుట్స్ అంటే ఏంటి? పాదాలు. సో మనకి ఇలా మనిషి అనుకుంటే ఇవన్నీ గ్రేట్ హిమాలయస్ అనుకుంటే, ఇవంతా మిడిల్ హిమాలయస్ అనుకుంటే చివరి భాగంలో అనమాట. సో కింద భాగంలో ఉండేవి పుట్టిల్స్ అనమాట. మనం 3 స్టెప్పులు చెప్పుకుంటాం, గ్రేట్ హిమాలయాస్, తర్వాత మిడిల్ హిమాలయాస్, సో చివరిలో పుట్టిల్స్ అనమాట. ఇవి శివాలిక్స్, అనమాట. ఇవి వచ్చేసి హిమాచల్ అంటే మిడిల్ హిమాలయాస్, ఇవి వచ్చేసి హిమాద్రి. సో హిమాద్రి ఇలా డివైడ్ చేసుకుంటాం మనం, అవునా కాదా? ఇప్పుడు మనం చెప్పుకునేది పుట్టిల్స్ అనమాట, శివాలిక్స్ గురించి. వీటిలో ప్రధానంగా మనకి శాండ్స్ చూడండి, మియో ప్లిస్టోసిన్ అనమాట, ఒక ఎర ఇది. అంటే మనకి జియోగ్రాఫికల్ సైకిల్ ఉంటుంది, అంటే మన డైనోసార్లు పుట్టిన కాలం, అంతకుముందు అంటే ఒక్కో టైంలో ఒకటి ఏర్పడుతూ వచ్చాయి. పర్వతాలు, తర్వాత కొన్ని జీవులు పుట్టడము, ఫస్ట్ చెట్లు పుట్టాయి, తర్వాత ఫ్లవర్స్ పుట్టాయి, తర్వాత చేపలు, యాంఫిబియన్స్, ఉభయచర జీవులు, తర్వాత డైనోసార్స్ ఇట్లా వచ్చాయని చెప్పుకున్నాం కదా. ఆ జియోలాజికల్ టైం స్కేల్లో ఆ ప్లియోస్టీన్ ఎర్రలో ఆ శాండ్స్ అనమాట, అప్పటి కాలంలో ఏర్పడినటువంటి ఇసుక, గ్రావెల్స్, ఆ కాంగ్లోమెరేట్స్. అంటే మనకి ఇవన్నీ కూడా ప్రధానంగా ఇసుక రాళ్ళు. సో పెద్ద పెద్ద రాళ్ళు, గ్రావెల్స్ అంటాం కదా, రాళ్ళు. ఇంకా మనకి నది, సో నది సెడిమెంట్ అనమాట, నదీ పదార్థాలు. సో నదులు తీసుకొచ్చినటువంటి పదార్థాలు అంటే మైదానాలుగా వీటితో ఏర్పడి ఉంటుంది. సో వీటితో ఏర్పడతాయి అన్నమాట శివాలిక్స్ అన్నీ కూడా పెద్ద పెద్ద గ్రనైట్ స్టోన్స్ అవి లేవు. ఇసుక, రాళ్ళు, వీటితో నదులు తీసుకొచ్చాక సెడిమెంట్స్ వాటితో ఏర్పడ్డం అనమాట ఇవన్నీ కూడా. అయితే వీటి యొక్క ఆల్టిట్యూడ్ తక్కువ ఉంటుంది. సో ఈ 900 నుంచి 1100 మీటర్ల ఎత్తులోనే ఉంటాయి. సో మనం చూసుకోండి ఒకసారి, గ్రేట్ హిమాలయాస్ యావరేజ్ హైట్ అంతా 6100 సెంటీమీటర్లు యావరేజ్. మిడిల్ హిమాలయాస్ ఆల్మోస్ట్ మనకి 3500 నుంచి 4500 మీటర్ల ఎత్తులో ఉన్నాయి ఇవి రెండు. కానీ ఇక్కడ శివాలిక్స్ మాత్రం 900 నుంచి 1100 మీటర్ల ఎత్తులోనే ఉంటాయి, చాలా తక్కువ హైట్లో ఉంటాయి అన్నమాట. ఏది మిగతా వాటితో పోల్చుకుంటే చివరి భాగంలో ఉంటాయి కదా పుట్టి హిల్స్లో, సరాసరి ఎత్తు వచ్చేసి 900 నుంచి 1100 మీటర్లు. సో క్యారెక్టరైజ్డ్ బై ది డ్యూన్స్ అనమాట. ఇవి డ్యూన్స్, సో పెద్ద పెద్ద డ్యూన్స్తో ఏర్పడి ఉంటాయి డ్యూన్స్. సో ఇంపార్టెంట్, డ్యూన్స్ అనేవి ఎక్కడ ఉంటాయంటే శివాలిక్స్లో ఉంటాయి. సో డ్యూన్స్ అనేవి ఏంటంటే ఒక పెద్ద, ఇప్పుడు మనకి డెహ్రాడూన్ అంటాం, సో పెద్ద పర్వతాల మధ్య ఏర్పడి ఉంటాయి అన్నమాట. డూన్స్ లాగా ఏర్పడి ఉంటాయి. సో పెద్ద పర్వతాలు ఇలా ఉండి ఇలా ఏర్పడి ఉంటాయి అనమాట. ఇక్కడ ఒక పెద్ద నగరం ఉంటుంది, సిటీ ఉంటుంది ఇక్కడ. సిటీ ఇప్పుడు మనకి డెహ్రాడూన్ అంటాం కదా, డూను ఆ పేరుతో వచ్చిందనమాట అది. సో కాబట్టి ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే డెహ్రాడూను, కోట్లీ డూను. సో మన ఇండియాలో డెహ్రాడూన్, ఈ డ్యూన్స్కి ఇంపార్టెంట్ అనమాట. డెహ్రాడూను, నెక్స్ట్ వచ్చేసి కోట్లీ డూను. డెహ్రాడూన్లోనే మనకి
సో మనకి ఫారెస్ట్ ఐఎఫ్ఎస్కి ట్రైనింగ్ ఇచ్చే ఇన్స్టిట్యూట్ ఉంటుంది, ఇండియన్ ఫారెస్ట్ ఇన్స్టిట్యూట్ ఉంటుంది అక్కడ. సో డెహ్రాడూన్, కోట్లీ డూన్ ఇవన్నీ ఎగ్జాంపుల్స్ అనమాట డ్యూన్స్కి. ఇలా పర్వతాల మధ్యలో సిటీస్ ఉంటాయి అనమాట, పెద్ద పెద్ద సిటీస్లా ఉంటాయి ఏర్పడిన ప్రాంతాలు అవి, వాటి డ్యూన్స్ అని చెప్పేసి పిలుస్తారు అనమాట. నెక్స్ట్ సీజనల్ స్ట్రీమ్స్ అనమాట, చోస్ అంటారు వీటిని, చోస్ అంటారు. అంటే సీజనల్ అనమాట, కొన్ని కాలాలను బట్టి అవి ప్రవహిస్తాయి అనమాట, సీజనల్గా వస్తాయి. ఇప్పుడు మంచు కరిగి వస్తాయి, మళ్ళీ వేసవి కాలంలో ఉండవు. అటువంటి స్ట్రీమ్స్ కూడా చిన్న చిన్న నదుల్లాగా ఉంటాయన్నమాట. మన ఏరు అంటాం కదా, ఏరు పారుతుంది అంటాం కదా, చిన్న చిన్న ఏరుల్లాగా ఉంటాయన్నమాట. అవి సీజనల్, కాలాన్ని బట్టి వస్తాయి, అర్థమైందా? మళ్ళీ తర్వాత ఉండవు. అంటే హిమాలయ నదుల్లాగా ఉండవు అనమాట, అవి సీజనల్గా వచ్చి మళ్ళీ ఎండిపోతూ ఉంటాయి. అవి కూడా ఉంటాయి ఎక్కువగా. నెక్స్ట్ నాగ్టిబ్బా, మహాభారత్ లేకు, ఇవన్నీ ఇందా మనం చెప్పుకున్నాం కదా, అలాంటివి ఇక్కడ ఉంటాయి. కానీ ఇక్కడ మనకి చూడండి, నో మేజర్ పీక్స్ పాసెస్ ఉండవు. అంటే శిఖరాలు, ఎత్తైనటువంటి శిఖరాలు, అలానే హిమాలయన్ పాసెస్, హిమాలయ ద్వారాలు అని చెప్పుకున్నాం కదా, హిమాలయన్ పాసెస్ ఇవేం కనిపించవు ఇక్కడ. శివాలిక్స్లో మనకి హిమాలయన్ పాసెస్ ఉండవు. లిపులేకు, నాతుల పాసు, బారలచ్చ పాసు, జోజిలా పాసు, ఫిరిపంజల్ పాసు, అట్లాంటి ఏ హిమాలయన్ పాసెస్ ఉండవు. ఎవరెస్టు, మకాలు, కేటు, ఇట్లా పెద్ద పెద్ద శిఖరాలు కూడా ఏం కనిపించవు అనమాట శివాలిక్స్లో, ఇవేం కనిపించవు. సో క్లియర్ అయింది ఇంతవరకు. తర్వాత ఫార్మ్డ్ ఆఫ్టర్ ది గ్రేటర్ అండ్ లెస్సర్ హిమాలయాస్. లెస్సర్ అంటే మిడిల్ అన్నా లెస్సర్ అన్నా ఒకటే అనమాట, కన్ఫ్యూజ్ అవ్వద్దు. మిడిల్ అన్నా లెస్సర్ అన్నా హిమాలయాస్. ఇవి ఎప్పుడు ఏర్పడ్డాయంటే ఫస్ట్ గ్రేటర్ హిమాలయాసు, తర్వాత మిడిల్ హిమాలయాసు. సో హిమాద్రి, హిమాచల్ తర్వాత ఏర్పడ్డాయి అనమాట శివాలిక్స్ అనేవి, ఫుటీల్స్ ఇవన్నీ కూడా. సో అర్థమైంది అలా. నెక్స్ట్ స్టాప్స్ అండ్ యాంటిక్లినల్ క్రెస్ట్ డామినేట్స్ ది ల్యాండ్స్కేప్. సో ఇక్కడ ప్రధానంగా మనం గమనిస్తే శివాలిక్స్లో ఎక్కువ మనకి ఫారెస్ట్లు కనిపిస్తాయి. సో పెద్ద పెద్ద ఫారెస్ట్ చూడండి, ఇక్కడంతా కూడా గ్రీనరీ, మొత్తం గ్రీనరీ, ఇవంతా శివాలిక్స్ అనమాట. హిమాలయాల్లో థర్డ్ స్టెప్ కింద ఉండేవి, ఫస్ట్ గ్రేటర్ హిమాలయాస్, తర్వాత మిడిల్ హిమాలయాస్, చివరిలో ఉంటాయన్నమాట. ఇక్కడంతా ఎక్కువ చూడండి, చెట్లు ఇలా ఉంటాయన్నమాట. సో చూడండి ఇలా చెట్లు మొత్తం ఇవి డామినేట్ చేస్తాయి బాగా కంప్లీట్గా, అంటే ఫారెస్ట్ లాగా ఉంటాయన్నమాట. ఎక్కువ ఫారెస్ట్ లాగా మనకి శివాలిక్స్ కనిపిస్తాయి. మనకి టెర్రాయ్ రీజన్ కావచ్చు, పంజాబ్, బీహారు, ఇంకా మనకి పంజాబ్, బీహారు, ఉత్తరప్రదేశ్ ఈ ప్రాంతాల్లో చూడండి శివాలిక్స్ ఉంటాయన్నమాట. శివాలిక్స్ ఉంటాయి. ఆ శివాలిక్స్ ప్రధానంగా ఎక్కువ ఫారెస్ట్లు ఇవన్నీ ఉంటాయి, గ్రీనరీతో ఉంటాయి, పచ్చదనంగా ఉంటాయన్నమాట. సో అర్థమైందా? కాబట్టి ఇలా అనమాట. సో ఈ విధంగా అయితే ఉంటాయి. కాబట్టి ఫస్ట్ గ్రేటర్ హిమాలయాస్, తర్వాత మిడిల్ హిమాలయాస్, తర్వాత శివాలిక్స్. ఈ శివాలిక్స్ తర్వాత మొదలయ్యేదే మైదానాలు, గంగా యమున మైదానాలు ఉంటాయి కదా, పెద్ద ఇండస్ గంగా మైదానం, ఇదంతా మైదానాలు గంగా రివర్ ప్రవహిస్తాయి. ఇవంతా హిమాలయాస్, ఇవంతా మైదానాలు. ఇదంతా కూడా ద్వీపకల్ప పీఠభూమి, పెనిన్సులర్ ప్లాటూ అనమాట. ఇండియా ఇలా ఉంటుంది, నార్త్ నుంచి మొదలైతే సౌత్కి ఇలా ఉంటుంది అనమాట. సో హిమాలయాలు, మైదానాలు, తర్వాత పెనిన్సులర్ ప్లాటూ. ఎందుకంటే ఈ హిమాలయాలన్నీ కూడా ఒకప్పుడు ఈ ప్లేట్ వెళ్ళి ఢీ కొట్టింది దాన్ని. సో ఢీ కొట్టడం వల్ల హిమాలయాలు ఏర్పడ్డాయి. సో మధ్యలో నదులన్నీ వచ్చాయి కదా, సో నదులన్నీ రావడం వల్ల మైదానాలు ఏర్పడ్డాయి అనమాట. పెనిన్సులర్ ప్లాటూకి హిమాలయాలకు మధ్యలో పెద్ద నదులు ఏర్పడ్డాయి. సో డౌన్ ఉంటుంది, అది మీకు తెలుసో లేదో, హిమాలయాలు ఎలా ఉంటాయి వంపుగా, పెనిన్సులర్ ప్లాటూ ఇలా ఉంటుంది. డౌన్లో ఉండేదే మైదానాలు, చాలా డౌన్లో ఉంటాయి. ఇప్పుడు యూపీ, బీహార్లో ఉండే గంగా ప్రాంత మైదానాలు ఉన్నాయి కదా, అవి హిమాలయాల కంటే డౌన్లో ఉంటాయి కదా. ఇటు పెనిన్సులర్ ప్లాటూ వింధ్య, సాత్పురా పర్వతాల కంటే డౌన్లో ఉంటాయి. రెండింటికి చాలా డౌన్లో ఉంటాయి అనమాట. ఇలా ఉంటుంది, డౌన్లో ఉంటాయి మైదానాలు. సో అర్థమైందా? ఈ విధంగా ఉంటుంది మన భారతదేశం యొక్క టెర్రైన్, అంటే మొత్తం టోపోగ్రఫీ, పర్వతాలు, నేలలు ఇవి చూసుకుంటే ఈ విధంగా ఉంటాయన్నమాట. సో కాబట్టి హిమాలయన్ మౌంటైన్ రేంజెస్ని ఇలా మనం 3 భాగాలు డివైడ్ చేసుకున్నాము. గ్రేటర్ హిమాలయాస్ నోన్ యాజ్ ది హిమాద్రి, మిడిల్ ఆర్ లెస్సర్ హిమాలయాస్ నోన్ యాజ్ ది హిమాచలు, చివరిలో వచ్చేసి శివాలిక్స్ అనమాట. ఇలా ఉంటాయి. సో ఇవి ఓవరాల్. ఇక్కడ చూడండి, ఒకసారి మ్యాప్ చూద్దాం. సో ఒకసారి మనకి మ్యాప్ చూస్తే క్లారిటీ వచ్చేస్తుంది అనమాట నీట్గా, ఓకేనా? సో ఇప్పుడు చూడండి, మనం ఫస్ట్ హిమాలయాల్లో ఏం చెప్పుకున్నాము, ఫస్ట్ వర్గీకరణ ఏం చెప్పుకున్నాం, ట్రాన్స్ హిమాలయాస్ అని చెప్పుకున్నాం, అవునా కాదా? ట్రాన్స్ హిమాలయాస్లో ఏమున్నాయని చెప్పుకున్నాము, కారకోరం రేంజు, లద్దాఖ్ రేంజు, జస్కర్ రేంజు 3 ఉన్నాయని చెప్పుకున్నాం, అవునా కదా? కాబట్టి చూడండి, ఇది కారకోరం రేంజు, ఈ బ్లూ, తర్వాత లద్దాఖ్ రేంజు, ఇది వచ్చేసి జస్కర్ రేంజు. అర్థమైందా? ఈ మూడు రెడ్తో చెప్పారు కదా, ఈ 3. తర్వాత మనం ఏం చెప్పుకున్నాం, రెండవ వర్గీకరణ హిమాలయన్ రేంజెస్ అని చెప్పుకున్నాం. హిమాలయన్ రేంజెస్లో ఏం చెప్పుకున్నాము, గ్రేటర్ హిమాలయాస్ అంటే హిమాద్రి, నెక్స్ట్ మిడిల్ హిమాలయాస్ లేదా లెస్సర్ హిమాలయాస్, హిమాచలు, శివాలిక్స్ 3 చెప్పుకున్నాం కదా. ఇక్కడ చూడండి, ప్రధానంగా ఇది గ్రేటర్ హిమాలయాస్,
ఇక్కడ మీకు గ్రీన్లో చూపిస్తాను చూడండి. గ్రీన్లో ఈ గ్రీన్లో ఉంది కదా, ఇదంతా గ్రేటర్ హిమాలయ చూడండి ఎంతవరకు ఉందో, ఇక్కడ వరకు ఉంది. అంటే ఎక్కడో మనకి ఇక్కడ నంగా పర్వతం, ఇదే నంగా పర్వతం, ఇక్కడ నంగా పర్వతం దగ్గర నుంచి మొదలయ్యి ఇక్కడ నామ్చా బరో వరకు ఉంటాయన్నమాట. నామ్చా బరో వరకు ఉంటాయి గ్రేటర్ హిమాలయాస్. నెక్స్ట్ సెకండ్ స్టెప్లో చూడండి, సెకండ్ స్టెప్లో ఇదంతా కూడా మిడిల్ హిమాలయాస్. ఇదంతా మిడిల్ హిమాలయాస్, ఇక్కడ వరకు భూటాన్ వరకు ఉన్నాయి చూడండి. నెక్స్ట్ శివాలిక్స్, ఇక్కడ మనకి పంజాబ్ దగ్గర నుంచి మొదలై చూడండి, ఇదంతా కింద శివాలిక్స్. అంటే ఈ మౌంటైన్ రేంజెస్. సో మౌంటైన్ రేంజెస్ ఎలా వస్తున్నాయంటే ఇవి ఫస్ట్ ఇది మిడిల్ హిమాలయ, ఇది గ్రేటర్ హిమాలయాస్. సో ఇది మిడిల్ హిమాలయాస్, ఇది వచ్చేసి శివాలిక్స్ అనమాట. ఇలా వచ్చాయి. సో అర్థమైందా? ఇది గ్రేటర్ హిమాలయాస్, మిడిల్ హిమాలయాస్, శివాలిక్స్ ఇలా ఉన్నాయి. ఇవి ఎలా ఉన్నాయి? ఇది కారకోరం రేంజు, ఇది వచ్చేసి లద్దాఖ్ రేంజు, ఇది వచ్చేసి జస్కర్ రేంజు. ఇది కారకోరం రేంజు, ఇది లద్దాఖ్ రేంజు, ఇది జస్కర్ రేంజు. ఇలా ఉన్నాయన్నమాట. సో కాబట్టి ఈ విధంగా మనం హిమాలయ పర్వతాలు డివైడ్ చేసుకున్నాం లాంగిట్యూడల్ డివిజన్గా. అయితే ఇవి కాకుండా మళ్ళీ మనము హిమాలయాస్ని రీజన్గా డివైడ్ చేసుకున్నాం. రీజనల్ డివిజన్ అనమాట. అంటే ప్రాంతాన్ని బట్టి పిలుస్తాం. ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి కదా, ఇది పంజాబ్ హిమాలయాసు, పంజాబ్ కాశ్మీర్ హిమాలయాసు, కుమావ్ హిమాలయాసు, నేపాల్ హిమాలయాసు, అస్సాం హిమాలయాసు, మళ్ళీ ఇలా డివైడ్ చేసుకున్నాం ప్రాంతాన్ని బట్టి. సో ఇది లాటిట్యూడల్ బేస్గా, అంటే లాంగిట్యూడల్ బేస్గానే డివైడ్ చేసుకున్నాం మళ్ళీ ప్రాంతాన్ని బట్టి. ఇక్కడ అస్సాం హిమాలయాస్ అన్నాము, ఇక్కడ నేపాల్ హిమాలయాస్ అన్నాము, ఇక్కడ కుమావ్ హిమాలయాస్ అన్నాం అంటే ఉత్తరాఖండ్లో, ఇక్కడ పంజాబ్ లేదా కాశ్మీర్ హిమాలయాస్ అన్నాం ఎందుకంటే పంజాబ్ కాశ్మీర్లో ఉంటాయి కాబట్టి. ఇలా డివైడ్ చేసుకున్నాం. చివరిలో ఇక్కడ ఉన్నాయి కదా నార్త్ ఈస్ట్ ఇండియాలో, వీటేమన్నాము పూర్వాంచల్ హిల్స్ అన్నాం. పూర్వాంచల్ అంటే ఏంటి? హిందీలో అంటే ఏంటి? పూర్వాంచల్ అంటే తూర్పు అని, అంటే తూర్పు కొండలు అని చెప్పేసి పిలిచామన్నమాట. అంటే హిమాలయన్ ఎక్స్టెన్షన్. అంటే ఇక్కడ మంచు పర్వతాలు ఏమండవు, అంతా అడవులు, ఫారెస్ట్, కొండలు ఉంటాయి. కానీ హిమాలయన్ బెల్ట్కి విస్తరణ అనమాట ఇది కూడా. ఇది మన నార్త్ ఈస్ట్ ఇండియాలో ఉండేది. సో కాబట్టి ఇప్పటివరకు మనం ఏం చెప్పుకున్నాము? ట్రాన్స్ హిమాలయస్ చెప్పుకున్నాము, హిమాలయన్ రేంజెస్ చెప్పుకున్నాం. ఇప్పుడు మనం మూడో చెప్పుకోవాల్సి వచ్చేసి రీజనల్ డివిజన్స్ అనమాట. రీజనల్ డివిజన్స్ అంటే పంజాబ్ హిమాలయాసు, కాశ్మీర్ హిమాలయాసు, పంజాబ్ హిమాలయాసు, తర్వాత వచ్చేసి కుమావ్ హిమాలయాసు, నేపాల్ హిమాలయాసు, అస్సాం హిమాలయాస్ గురించి చెప్పుకుందాము. దీని తర్వాత ఇందులోనే పూర్వాంచల్ హిల్స్ కూడా వస్తాయన్నమాట. తూర్పు కొండలు కూడా ఇందులో, ఈస్టర్న్ హిల్స్ కూడా నార్త్ ఈస్టర్న్కి సంబంధించి ఇందులోనే వస్తాయన్నమాట. సో ఇంతవరకు క్లియర్ కదా? సో ఇలా మనం డివైడ్ చేసుకున్నాం హిమాలయాస్. కాబట్టి నెక్స్ట్ క్లాస్లో మనము రీజనల్ డివిజన్ ఆఫ్ హిమాలయాస్ ఏముందో పూర్వాంచల్ హిల్స్తో పాటుగా క్లియర్గా తెలుసుకుందాము. దాని తర్వాత అసలు హిమాలయాల యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి, హిమాలయాలకు సంబంధించిన సిగ్నిఫికెన్స్ ఏంటి, ప్రాముఖ్యత, సో అవన్నీ మనం క్లారిటీగా చెప్పుకున్నామంటే దాంతో కంప్లీట్ అయిపోతుంది. సో హిమాలయస్ గురించి కంప్లీట్ అయిపోతుంది. తర్వాత నెక్స్ట్ ఆ నార్థర్న్ ప్లెయిన్స్ అనమాట. హిమాలయస్ తర్వాత ఉత్తర మైదానాలు ఏమున్నాయి, పెనిన్సులర్ ప్లాటూ ఏముంది, కోస్టల్ ఐలాండ్స్ ఏమున్నాయి, కోస్టల్ ప్లెయిన్స్, తీర ప్రాంత మైదానాలు ఏమున్నాయి, ఎడారి, ఇవన్నీ చెప్పుకుంటే మనకు క్లారిటీగా ఫిజికల్ డివిజన్స్ ఆఫ్ ఇండియా కంప్లీట్ అయిపోతుంది. సో ఫిజికల్ డివిజన్స్ ఆఫ్ ఇండియా అనేది ఎక్కువ వెయిటేజ్, ఎగ్జామినేషన్ పరంగా ఎక్కువ అడుగుతూ ఉంటారు, ప్రశ్నలన్నీ వీడియోలో నుంచే వస్తూ ఉంటాయి. కాబట్టి ప్రతి పాయింట్ కూడా చాలా నీట్గా మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను, నోట్ చేసుకుంటూ ఉండండి. సో ఇది ఓవరాల్గా హిమాలయాల్లో డివిజన్కి సంబంధించింది. నెక్స్ట్